గ్రహణం 5:38 విడిచిపెడుతుంది. అంతవరకు కృష్ణుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ గాయత్రి మంత్రం జపం చేశాడు. కాబట్టి మీరందరూ ఏం చేయాలన్నమాట, గ్రహణం ఎప్పుడైనా వస్తుందని తెలిస్తే పంచాంగంలో ఇన్నింటికి పడుతుంది, మళ్ళీ ఇన్నింటికి విడిచిపెడుతుందని రాస్తారు కదా, ముందు పట్టు స్నానం చేయాలి. పట్టగానే నెత్తికి స్నానం చేయాలి. నది ఉంటే నదిలో, ఇంట్లో ఉంటే ఇంట్లో, చెరువు ఉంటే చెరువులో ఎక్కడో స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ గ్రహణం విడిచిపెట్టేదాకా గురువులు ఉపదేశించిన మంత్రజపం చేస్తే, ఒకసారి చేస్తే అది 1000 సార్లు చేసిన మంత్రజపంతో సమానమవుతుంది. కాబట్టి ఒక 2 గంటల సేపు మీరు 2000 సార్లు చేశారంటే అది 2000 × 1000 ఏకంగా ఎంత ఫలితం వస్తుందో అండి. 1000 10 లక్షలు అన్నమాట. 20 లక్షల జపానికి సమానం అయిపోతుంది 2000 పర్యాయాలు మీరు చేయగలిగితే. కాబట్టి గ్రహణ సమయంలో చేసే జపం మహాఫలితం ఇస్తుంది. కనుక పూర్వకాలంలో జ్ఞానులైనటువంటి వాళ్ళు ఉపాసకులంతా గ్రహణ సమయంలో జపానికి వెళ్ళేవారు. జపం అయ్యాక మళ్ళీ గ్రహణ స్నానం చేయాలి. దానికి విడుపు స్నానం, మొదట పట్టు స్నానము, తర్వాత విడుపు స్నానం. ఆ తర్వాత అప్పుడు ఇల్లంతా శుభ్రం చేసి అంతఃపురం వేసిన దర్భలు ఏమైనా అంటే అవన్నీ పక్కకి తీసి ఎంతో కొంత దానం చేయాలి. పొద్దున్నే ఓ పురోహితుడినో కుల పురోహితుడినో గురువు గారినో ఎవరో ఒకళ్ళని, ఎవరో లేకపోతే గుళ్ళోకెళ్ళో తోచిన దక్షిణో ఏ స్వయం పాకమో దానం చేయాలి. ఈ విధంగా దానము చేసినటువంటి వాడు మహత్తరమైన శక్తి పొందుతాడని, వాడికొన్న గ్రహదోషాలన్నీ పోతాయని, భవిష్యత్తులో వచ్చే దుర్నిమిత్తాలు అపశకునాలు కూడా వాడిని ఏమీ చెయ్యమని మంత్రశాస్త్రంలో చెప్పారు. చెప్పడం కాదు, కృష్ణుడు అంతటి వాడు స్వయముగా పని చేశాడు. తాను కూడా గ్రహణం పట్టినప్పుడు అందరిలాగే స్నానం చేశాడు. సంకల్పం చెప్పుకుని చేశాడు. కూర్చున్నాక తలో దర్భ చేతికిచ్చాడు. గ్రహణానంతరం దర్భ చేత్తో పుచ్చుకుని మహానుభావులు చెప్పే వాక్యాలు వినాలి. అలా దర్భ పట్టుకుని గనక కథ వింటే అటువంటి వాడికి 1,000,000 గోవులు దానం చేసిన పుణ్యం వస్తుంది. అసలు చాలామందికి చెప్పలేదు, కానీ చెప్పుంటే మీ అందరి చేతులు దర్భలతో నిండిపోయేవి. ఇలా భాగవతం కానీ భారతం కానీ ఏదైనా వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాలు వినేటప్పుడు దర్భ చేత్తో పుచ్చుకుని విని ఆఖరిని ఈ దర్భని ఏ శివుడి దగ్గరో నవగ్రహాల దగ్గర విడిచిపెడితే అటువంటి వాడికి 1,000,000 గోవులు దానం చేసిన పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్పింది. తెలుసు, ఒక్క దర్భ చేత్తో పుచ్చుకుని పురాణం వింటే అంత శక్తి వస్తుంది. అందుకే కృష్ణుడు గోపికలకి తత్వబోధ చేసేటప్పుడు దర్భ చేతికిచ్చాడు. దర్భలు అతి పవిత్రములైనవన్నమాట. అవి ఇచ్చాక చెప్పాడు,